లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయిల్ పామ్ రైతుల కోసం మరో వీడియోని తీసుకొచ్చాను. పామాయిల్ మొక్కలు ఏ నెలలో నాటుకోవాలి, ఎలాంటి పోషకాలు వాడాలి, ఆయిల్ పామ్ రకాలెన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూసేయండి. సాధారణంగా పామాయిల్ మొక్కలు 10 నుండి 12 నెలల వయసు మొక్కని నాటడానికి రైతులకు ఇస్తారు. అయితే విత్తనాల నుండి 12 నెలల వరకు వాటి యాజమాన్యం మీకు తెలుసా? ముందు మంచి విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ టినేరా విత్తనాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. వీటిని ప్రత్యేక ఉష్ణోగ్రతలో మొలకెత్తేలా చేస్తారు. సాధారణంగా 90 నుండి 100 రోజుల్లో మొలక వస్తుంది. ఇప్పుడు ప్రీ నర్సరీ, మెయిన్ నర్సరీ అని 2 దశలు ఉంటాయి. ప్రీ నర్సరీ ఇది 3 నెలల వరకు ఉంటుంది. ప్రీ నర్సరీలో మొలకలు వచ్చిన గింజలను చిన్న పాలిథిన్ బ్యాగులలో నాటుతారు. ప్రతిరోజు నీరు అందించి తగిన నీడను కల్పిస్తారు. కలుపు మొక్కలు, పురుగుల నుంచి రక్షిస్తారు. ఇప్పుడు మెయిన్ నర్సరీ ఇది 3 నెలల నుండి 12 నెలల వరకు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మొక్కలను పెద్ద పాలిథిన్ బ్యాగులకు మారుస్తారు. క్రమం తప్పకుండా ఎరువులను అందిస్తారు. నీటి నిర్వహణ, కలుపు నియంత్రణ, పురుగు మరియు వ్యాధి నియంత్రణ చేస్తారు. మొక్కలకు తగినంత సూర్యరశ్మి అందేలా చూసుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన భాగం. సూర్యరశ్మి అనేది మొక్కలకు చాలా అవసరం. ఇప్పుడు రైతులకు ఇచ్చే సమయం సాధారణంగా 10 నుండి 12 నెలల వయసు వచ్చినప్పుడు, లేదా కొన్ని వ్యవస్థల్లో 12 నుండి 18 నెలల వయసులో సుమారు 12 నుండి 15 ఆరోగ్యకరమైన ఆకులు ఉన్నప్పుడు రైతులకు పంపిణీ చేస్తారు. రైతులు ఈ మొక్కలను వర్షాకాలం ప్రారంభంలో నాటడం మంచిది. మొక్కలను నాటడానికి గుంతలు ముందుగానే సిద్ధం చేస్తారు. నాటిన తర్వాత నీరు, కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం, పురుగు నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇవి మొత్తం చూస్తే విత్తనం నుంచి రైతు చేతికి చేరే వరకు సుమారు 10 నుండి 18 నెలల పాటు నర్సరీలో ఎంతో జాగ్రత్తగా పెంచుతారు. పామాయిల్లో సాధారణంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి డ్యూరా, రెండోది ఫిసఫెరా, మూడోది టినేరా. రైతులకు నర్సరీ నుండి ఎక్కువగా ఇచ్చే మొక్కలు టినేరా. రసాయన ఎరువులు వాడకం కన్నా సేంద్రియ ఎరువులను వాడాలని సూచిస్తున్నాం. సేంద్రియ ఎరువులను వాడి భూమిని, పంటని రక్షించుకోండి. పామాయిల్ పంట యొక్క మరింత సమాచారం కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి.